హాయ్ అండి. ఈరోజు నేనైతే బాలామృతంతో బిస్కెట్లు చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. ప్రాసెస్ ఏంటో చెప్తాను, ఒకసారి చూసేయండి చివరి వరకు. నేనైతే బాలామృతం పిండి 2 కప్స్ తీసుకున్నాను. దానికి 1/2 కప్ షుగర్ తీసుకొని మొత్తం గ్రైండ్ చేసేయాలి. ఆ పిండిని ఒక బౌల్లో తీసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం నెయ్యి తీసుకొని మళ్ళీ ఇంకోసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ పిండితోటి ఏమైనా పిండి వంటలు ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి. అంటే అదే అండి, కామెంట్ చేసేయండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చేతికి ఒక నెయ్యి అప్లై చేసుకొని ఒక ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో మొత్తము గీ అప్లై చేసేసి ఈ ఉండలను ఒక్కొక్కటి పెట్టి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మనం బిస్కెట్ల లాగా చేసుకోవాలి. నాకు ఇక్కడ చేత అవ్వట్లేదని చెప్పేసి గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ వెనక సైడ్ ఇలా నొక్కి పెట్టాను. ఇలా బిస్కెట్ల లాగా అయ్యింది. దీని మీద గార్నిష్ కోసం నేను ఇక్కడ ఆల్మండ్స్ తీసుకున్నాను. చాప్ చేసిన ఆల్మండ్స్ అండ్ నువ్వులు వేసుకొని ఇలాగా వీడియోలో చూపించినట్లుగా చేసుకున్నాను. ఆల్మండ్స్ నువ్వులు అనేవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఈ ప్లేట్ తీసుకెళ్లి పెట్టి మూత పెట్టేసి ఒక 35 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. నాకైతే టేస్ట్ బాగా కుదిరిందండి అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.